పూరా లోకల్. తెలంగాణ రాష్ట్రానికి కాబోయే బీజేపీ పార్టీ నుంచి కాబోయే అధ్యక్షుడు ఎవరు రాష్ట్రానికి? మా పార్టీ కార్యకర్త ఉంటాడు అనిపిస్తుంది నాకైతే. మీ పార్టీ కార్యకర్త అంటే ఎవరైనా ఉండొచ్చు, అలా ఎవరైనా కావచ్చు. అంటే 2-3 పేర్లు వినిపిస్తున్నాయి. ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్, ఇట్లా పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఎవరు అవుతారు అని అనుకుంటున్నారు? ఎవరు అంటే పార్టీ హైకమాండ్ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు అవుతారు. పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకొని చర్చ చేసి ఎవరైతే మన యొక్క పార్టీకి ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టంలో మాట్లాడి వాళ్ళు నిర్ణయం తీసుకుంటే వాళ్ళు అవుతారు. అంటే మీలాంటి 4 లీడర్లు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు యువ లీడర్లు ఆ ముచ్చట రాదా? ఇలాంటి డిస్కషన్ రాదా? రాష్ట్ర అధ్యక్షుడి గురించి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి గురించి ఆ డిస్కషన్ రాదా? కానీ ఇక మనం బహిరంగ చెప్పలేము ఎవరో అనేది. బీజేపీ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రస్తుతం 3వ స్థానంలో ఉంది. ఖచ్చితంగా మొదటి స్థానానికి తీసుకొస్తారనే నమ్మకం ఉందా మీకు? ఒక యువ మోర్చాలో పనిచేస్తున్నారు కదా, ఆ నమ్మకం మీకుందా? బిల్కుల్ ఉంది మాకు. ఎందుకంటే మా పార్టీ యొక్క కార్యక్రమాలు అట్లా ఉన్నాయి. మేము గత 1 year నుంచి ఈ రేవంత్ రెడ్డి పాలన మీద మేము ముందుండి పోరాటం చేస్తున్న పార్టీ ఏదంటే మేము మా పార్టీ, మా యువ మోర్చా కార్యకర్తలు, మా పార్టీ కార్యకర్తలు. అంటే బీఆర్ఎస్ పోటీ చేయట్లేదా? బీఆర్ఎస్ చేయడం లైన్లో లేదు. బీఆర్ఎస్ కేసీఆర్ పోయి ఫామ్ అవుదాం అనుకోండు, ఇప్పుడు మన కేటీఆర్ పోయి అక్కడ ఫారం పోయినట్ట మొన్న. వాళ్ళదే ఉన్నది, ఏమున్నది వాళ్ళది. అంటే వాళ్ళు జనాల కోసం పొట్లాడతలేరా? మీరే పొట్లాడుతున్నారా? జనాల కోసం ఇలా కొట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళు ఒక ఫామ్ మీద కూర్చుని ఒక ఆయన పోయి అక్కడ పోయిండు. ఏమున్నాయి ఇక మీరే అంటారు. ఇక మేమే బీజేపీ. అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఖచ్చితంగా మీరు అసెంబ్లీ సీట్లు ఎక్కువ స్థానాలు గెలిచి అధికారంలోకి రాబోతున్నారు. 100% గెలుస్తాం. ఎందుకు చెప్తా ఉన్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో పరిపాలించినా వారు సరైనటువంటి పాలన ఇయ్యరు. ఎగ్జాంపుల్ చెప్తా, కర్ణాటక ఉంది. కర్ణాటక మస్తు గ్యారెంటీలు ఇస్తామని చెప్పారు, అక్కడ విఫలమైపోయారు. అంటే అక్కడ అమలు కావట్లేదు, కావట్లేదు. అక్కడ చీ కొడుతున్నారు ప్రజలు. ఇక్కడ నేను ఛత్తీస్గఢ్ చెప్తా. ఛత్తీస్గఢ్లో 5 సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్, 0. మళ్ళీ కాంగ్రెస్ లాడాడ. అంతకుముందు 15 సంవత్సరాలు బీజేపీ ఉండే. అదేవిధంగా అనేక రాష్ట్రాలు ఉన్నాయి. అట్లనే ఇక్కడ కూడా అవుతుందా? ఇట్లా అవుతుంది. ఎందుకంటే ప్రజలు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ప్రజలకు ఒకసారి కాంగ్రెస్ కోటేసి చూసిర్రు, కాంగ్రెస్ పాలన అర్థమైంది. కాంగ్రెస్ గింతే, కాంగ్రెస్ ఎప్పుడు మారదు. ఈ దేశంలో 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నా కానీ కాంగ్రెస్ ఈ దేశానికి ఏం చేసింది లేదు. కాంగ్రెస్ ఈ దేశానికి చేసింది 2G 3G 4G బొప్పర్ స్కామ్లు ఇచ్చింది అంతే. ఈ దేశానికి ఎటువంటి న్యాయం చేయలే. సరైనటువంటి ప్రతి ఒక్క పేదవానికి, ప్రతి ఒక్క ఇల్లు లేని వానికి ఇల్లు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి సేవ చేయలే. కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళకు, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కుటుంబాన్ని, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రమోట్ చేసింది అంతేగాని కుటుంబ రాజకీయ పాలన చేసింది అంతేగాని ఎప్పుడు కూడా ప్రజాపాలన వేయలే. ఇప్పుడు చెప్తున్నారు రేవంత్ రెడ్డి ప్రజాపాలన. అది ప్రజాపాలన, కుటుంబ పాలన. ఆ రేవ అక్కడ రాహుల్ గాంధీ, సోనియా మాత అంటారు, అమ్మ అంటారు వీళ్ళు. ఒకసారి ఈయనే అమ్మని పోయి బొమ్మన్నాడు, దయ్యం అన్నాడు. ఇప్పుడు ఆమె పోయి అమ్మ అంటున్నాడు. అంతే, వాళ్ళకి పెద్ద తేడా ఉండదు వాళ్ళకు.